తప్పరా, అసలు ఎందుకు అబద్ధం చెప్పావు? అరే నందుకు యాక్సిడెంట్ ముందు నువ్వు ఆల్రెడీ ప్రపోజ్ చేసావు. ఏమో తనకు కూడా ప్రేమ పుట్టిందేమో. సపోజ్ ఒకవేళ అదే నిజమైంది అనుకో, ఒకసారి పుట్టిన ప్రేమ మళ్ళీ చచ్చిపోదు కదా. ఒకవేళ నందిని మర్చిపోయినా ఆ గుండెల్లో ప్రేమ అలానే ఉంటుంది. అది బయటికి లాగాలనే మా ప్లాను. తేజు, నందు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ రాకపోవచ్చు. ఏం చేసినా ఈ 15 days లోపే చేయాలి, లేదంటే లైఫ్ అంతా బాధపడతావు. అది కాదురా. ఒరే నువ్వు మంచోడు కాదనట్లేదురా, కానీ లవ్ మ్యాటర్లో అప్పుడప్పుడు కొంచెం లిబరల్ గా ఉండాలి. అవునరా. మయ నీ లవ్ నీకు లవ్ చెప్పడానికి వచ్చేస్తుందేమో. ఇంతమంది మ్యూజిషియన్స్ హ్యాండిల్ చేయడం నేను మ్యూజిషియన్ కాదు, అర్థమవుతుందా? కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఎక్స్క్యూజ్ మీ. ఐ డోంట్ డిస్టర్బ్. ఓ నందిని మీరా, ఎప్పుడు వచ్చారు? వాట్ సర్ప్రైజ్. రండి రండి. తేజ్తో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఓ ష్యూర్, వై నాట్. రండి రా. ఆల్ ది బెస్ట్ రా. నిన్ను కలవాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు మనం ప్రేమించుకున్నామా? అది చెప్పు. నేను నిన్ను లవ్ చేశానా? నేను నీకు రింగ్ తోడిగానా? మనిద్దరం బాగా ప్రేమించుకున్నాం. అయితే ఇదేంటి? మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. నీ గురించి అంతా తెలిసిపోయింది. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నీ సెల్ మర్చిపోయావు. చీట్ చేసావురా. నీ ఫ్రెండ్స్తో కలిసి చీట్ చేశావు. నీ వెనకాల తిరుగుతున్నానని అడ్వాంటేజ్గా తీసుకుని మీ ట్రూప్లో పాడానని, నిన్ను లవ్ చేశానని నాకు అబద్ధం చెప్తావా? సిగ్గులేదా? నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా? అసలు ఇదంతా నిజమని నమ్మి నేను నిన్ను ప్రేమిస్తే అలాంటి ప్రేమని ఏం చేసుకుంటావు? అది నందు ఒకసారి చెప్పే. ఇంకేం చెప్పొద్దు. గుడ్ బై. తప్పు నాదే మావా. తప్పెవరిదైనా తప్పేగా చేసాం. బాధగా లేదరా? బాధ లేదురా, లవ్ ఉంది, అదే మిగిలిపోయింది. రే ఒకసారి నీ ఫోన్. దేనికిరా? ఆ అమ్మాయిదా నీ నంబర్ లేదుగా? లేదు. ఓకే, కానీ రే కమ్ టు మెహర్ బాబా ఆశ్రమం ఇమీడియట్లీ. గంగాధర్. ఈ ఫోటోలో ఉంది ఎవరు మమ్మీ? ఆయన ఆర్ఫన్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు. నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. డ్రైవర్, మెహర్ బాబా ఆశ్రమం ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్ళు. రే ఏంట్రా అలా మెసేజ్ ఇచ్చావు? నందు నాతో ఉన్నప్పుడు 2-3 times ఆర్ఫన్ స్కూల్లో డ్రాప్ చేశాను రా. తను ఇండియా రావడానికి, అక్కడికి వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది, అందుకే తనకు అలా మెసేజ్ చేశాను. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని. అరే మావా, ఇంత జరగక కూడా ఇంకా అవసరమారా? తను ఎక్కడికి వెళ్తే మనకెందుకురా? వదిలే. రే నందు నన్ను లవ్ చేయట్లేదని చెప్పి తన ఈ సిచ్యువేషన్ వదిలేయడం పాపం రా. వాళ్ళ నాన్నే తన ప్రాబ్లం అయినప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? పద. యా. సరస్వతి నమస్తుభ్యం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 1 week లో ఇంత జరిగిందా? సార్, నేను అసలు ఎందుకు ఇండియా వచ్చాను? మీ దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని? చెప్తానమ్మా. మీ అమ్మ చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసింది. నువ్వు వస్తావని, నీకు సహాయం చేయమని చెప్పింది. ఆ కుర్రోడెవరో వెతికి ఈ డాక్యుమెంట్స్ అతనికి ఇమ్మని నాకు పంపించింది. తర్వాత అమ్మ చనిపోయిందని విన్నాను, చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఆ కుర్రాడి అడ్రస్ కోసం మన ఇద్దరం వైజాగ్లోని బోస్టల్ స్కూల్కి వెళ్ళాం. మేడం, మీరు అడిగిన ఇయర్ ఫైల్స్ ఈ మధ్య ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అన్నీ కాలిపోయాయి మేడం. ఒక పని చేయొచ్చు మేడం, ఆ టైంలో మూర్తి గారని స్పోర్ట్స్ కోచ్ ఉండేవారు. ఆయన పిల్లలతో బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన్ని కలిస్తే మేబీ డీటెయిల్స్ దొరకచ్చు. ఆయన ఎక్కడ ఉంటారు? మూర్తి గారు ప్రజెంట్ చాలా పెద్ద కోచ్ అండి. ఆటోరాక్ స్పాన్సర్ చేసే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్కి ఆయనే కోచ్. హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ ఉంది, వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ నెల 20వ తారీఖున మూర్తి గారు వైజాగ్ వస్తారని చెప్పారని ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పాళ్ళు. అప్పుడు వెళ్ళిందని ఇదిగో ఇప్పుడే రావడం. అంటే
అమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి నేను ఇండియా వచ్చానా? అవునమ్మా. డాడీ ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. డబ్బు కోసం అయినా నా దగ్గర అంతా దాచారు. జరిగింది వదిలే అమ్మా. బై ది గాడ్ గ్రేస్ ఇప్పుడు నీకు అంతా తెలిసింది. నీకు ఇప్పుడు అమ్మ కోరిక తీర్చడం ఇంపార్టెంట్. ఎస్ సార్. కోచ్ మూర్తి గారు 20 డేస్లో వైజాగ్ వస్తారన్నావు. ఆల్రెడీ 15 డేస్ గడిచిపోయాయి. ఇంకో 5 డేస్ వెయిట్ చేస్తే మూర్తి గారిని కలవచ్చు, ఆ కుర్రాడి గురించి తెలుసుకోవచ్చు. రారా. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ తీసుకో. వస్తాను సార్. మంచిదమ్మా. పద 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 పద. నందిని అమ్మా, మీ నాన్నకి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే నేను లండన్ తీసుకెళ్ళిపోతాడు. తెలియనివ్వండి సార్. ఈ 5 డేస్ డాడీని మేనేజ్ చేసి లండన్ వెళ్లకుండా వైజాగ్ వెళ్తాను. అదేంట్రా ఓన్లీ క్లైమాక్స్ వినిపించింది? వాళ్ళ నాన్నకు తెలియకుండా వైజాగ్ వెళ్ళడం ఏంట్రా? నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడ్రా. ఏమంట్రా? నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడు. డాడీ మ్యూజిక్ బ్యాండ్ ఆఫీస్లో ఉన్నారా? ఏంటి సార్ ఇలా వచ్చారు? వేర్ ఇస్ మై డాటర్? అది ఉంటే నా దగ్గర ఉండాలి, లేకపోతే ఇక్కడ రిహర్సల్స్ కోసం రావాలి. ఎక్కడుంది? ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, డాక్యుమెంట్స్ కూడా రాయించుకున్నారు. ఏదైనా తేడా జరిగితే అసలు మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఇదిలో వచ్చిన ఎంట్రీ అవ్వలేదేంటి? అవును కదా. డాడీ ఇలా వచ్చారు? ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటి తేజ్, డాడీకి చెప్పలేదా? మన ఇద్దరం ప్రాక్టీస్కి వెళ్ళాం కదా. వెళ్ళాం కదా. డాడీ తేజ్ చాలా గ్రేట్ డాడీ. ఫ్యూచర్ ఏఆర్ రెహమాన్. మ్యూజిక్ ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేశాడో తెలుసా? ఇమ్మీడియట్ గా వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ ఏంటి, ఇక్కడే ప్రాక్టీస్ చేయాలన్నారుగా. ఇప్పుడే చేంజ్ అయింది డాడీ. కదా తేజ్? అంతే కదా. తిట్టాల్సిన తిట్టేసి ఇప్పుడు ఏంటలా ప్లేట్ మార్చేసింది. అంటే వాళ్ళ నాన్న తెలియకుండా వైజాగ్ వెళ్ళాలి కదా, అందుకే ప్లేట్ మార్చిందని మాట. అమ్మని దీనికి ఇప్పుడు వస్తా చూడు. సార్ మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఇక మీరు మీ అమ్మాయిని తీసుకుని లండన్ బయలుదేరొచ్చు. నువ్వు వాపనా, నేను డీల్ చేస్తా కదా. అమ్మా లేవండి, ఇంకా బయలుదేరండి. వాట్ హ్యాపెండ్? మా వాడికి మూడ్ బాగోలేదు, లవ్ బ్రేకప్ అయింది, ఫుల్ అప్సెట్ లో ఉన్నాడు, ప్రోగ్రామ్ చేయడు. సార్ మీరు దయచేసి వెళ్ళొచ్చు. గట్టిగా ఇచ్చానా? పదమ్మా వెళ్దాం ఇక్కడి నుంచి. 1 minute డాడీ. ఏంటి తేజ్, నీకు బ్రేకప్ అయిందా? నాతో చెప్పనే లేదు. ఎవరా అమ్మాయి చెప్పు, నేను కన్విన్స్ చేస్తాను. నీ తెలియదు, అదో పెద్ద మొండిగట్టం, సెల్ఫిష్. దాని పనిలో అవడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తుంది. దాన్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం, నీ వల్ల అవదలే. ఏంట్రా ఓవర్ చేస్తున్నారు? మేము అబద్ధాలు ఆడితే మాత్రం తట్టుకోలేకపోతున్నావు, నువ్వు మాత్రం ఆడేస్తావా? ఏంట్రా వాగుతున్నావు? వినేసావా? యా, నువ్వెవరినో కలవడానికి వైజాగ్ వెళ్తున్నావు, ఆ విషయం మాకు తెలుసు. ప్లీజ్, నేను ఎంత డబ్బైనా ఇస్తాను, నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. ఏంటి డబ్బు ఇస్తావా? అంటే మేము అంత చీప్ గా కనిపిస్తున్నావా? ప్లీజ్ ప్లీజ్, సారీ ఏదో కంగారులో మాట్లాడాను, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. ఏంటమ్మా ఏంటి డిస్కషన్? ఇంతకు వైజాగ్ ప్రోగ్రామ్ ఉందా లేదా? డాడీ వస్తున్నారా, నన్ను తీసుకెళ్తానని చెప్పండి. రే అఫీషియల్ గా అడుక్కుంటుంది, ఓకే చెప్పారా? సరే ఓకే సార్, ప్రోగ్రామ్ కన్ఫర్మ్. మీ అమ్మాయిని వైజాగ్ తీసుకెళ్తున్నాం, రేపు తేజ్ వచ్చి పికప్ చేసుకుంటాడు, రెడీగా ఉండు. డాడీ మీరు మాత్రం 20th వైజాగ్ వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు మనం లండన్ వెళ్ళాలి. హలో, వెనక్కి కూర్చోడానికి ఇది టాక్సీ కాదు, వచ్చి ముందు కూర్చో. ఏనందు ఫోన్ చేసావా? హలో, నాతో అనవసరంగా మాట్లాడుకో. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక అగ్రిమెంట్ తప్ప. వైజాగ్ వెళ్ళిపోతే నువ్వెవరో నేనెవరో, అర్థమైందా? ఫోన్. అలాగే.